అసలు ఇన్సిడెంట్ సంబంధించినటువంటి వస్తున్నటువంటి ఈ ఆరోపణలు లేదంటే కనుక పోలీసుల నుంచి ఏమన్నా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఏమైనా వచ్చిందా మనం ఏమైనా మిస్ అయ్యామా? ఈ కేసులో నేను ఈ టీవీలో వాచ్ చేశాను. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజా ఆయన చెప్పడం ఏంటంటే, ధర్మవరం దగ్గర ఎవరో ఒక సంచి వదిలి వెళ్ళాడు, అది పోలీసులు సీజ్ చేశారు అని ఒక కథనం చెప్పారు. ఇంకో కథనం ఏంటంటే, వేరే చోట పట్టుబడింది, ఆ పట్టుబడింది వీళ్ళు తరలిస్తున్నారు పోలీసులు అని చెప్పారు. దీంట్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయండి. యాక్చువల్గా ఇది ఎక్కడ పట్టుబడితే అక్కడ సమీపంలో పోలీస్ స్టేషన్లో దీన్ని మరి సీజ్ చేయాలా, సీజర్ పంచనామా అని ఉంటుంది, పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేస్తారు. దీన్ని ఎక్కడ పట్టుబడింది, ఎంత పట్టుబడింది, ఏ రకంగా దాని సీసీటీవీ ఫుటేజ్లు, అట్లాగే ఫొటోస్, ఇవన్నీ కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేసి దాన్ని పోలీసు పరిభాషలో మల్ఖానా ఎంట్రీ అంటారు. మల్ఖానా ఎంట్రీ జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ టెస్ట్ కానీ కోర్టుకు కానీ మళ్ళీ తరలించేటప్పుడు కూడా రికార్డ్స్ లో ఎవరికి స్వాధీనం చేశారు, ఎవరి నుంచి మళ్ళీ తీసుకొని తరలిస్తున్నారు అనే రికార్డ్స్ కూడా డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ తోటి ఉండాలి. ఇవన్నీ ఉన్నాయా? అట్లాగే ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? ఒకవేళ స్పాట్ లో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి తర్వాత దాన్ని ట్రాన్స్మిట్ చేస్తారు కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి, ఎఫ్ఐఆర్ బదిలీ చేస్తారు. అవి జరిగినాయా? ఇవన్నీ తలెత్తుతున్న ప్రశ్నలు. మరి ఇవాళ మరి చూస్తే కనుక ఈ డాక్యుమెంట్స్ కానీ సీసీటీవీ ఫుటేజ్ కానీ దొరికినప్పుడు పోలీసులు మీడియాకి చెప్పటం కానీ తర్వాత ఏమి కనపడతలా. ఇవి కేవలం ఏంటంటే, ప్రైవేట్ కారులో అసలు ఎందుకు వచ్చారు, పోలీసు వాహనం ఎందుకు లేదు? జనరల్ గా పోలీసులు పెట్రోలింగ్కి వెళ్ళినా ఇంకో చోట వెళ్ళినా కానీ వాళ్ళ వాహనం ఉంటుంది, అది వదిలేసి ప్రైవేట్ కారులో ఎందుకు తరలించారు? దానికి సమాధానం చెప్పాలి. ఇదంతా కూడా ఒక మిస్టరీ లాగా అనిపిస్తా ఉంది. మరి పోలీసులు తలుచుకుంటే వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు ఎంతో సమర్థవంతంగా కూడా కప్పిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. దానికి ఎవరో అడ్డురారు, సాక్ష్యాలు చెప్పరు. అట్లాగే ప్రభుత్వం కూడా పోలీసు వ్యవస్థ మీద తప్పు చేస్తే వాళ్ళ మీద నిందొస్తుందని చెప్పేసి ప్రభుత్వం కూడా పెద్దగా వీళ్ళ మీద ఒత్తిడి చేసే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈవేళ మనం స్థూలంగా మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ గంజాయికి ఒక అడ్డాగా, రాజధానిగా మారిపోయింది. దేశం మొత్తానికి గంజాయి సరఫరా ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతుందని ఒక ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి హోమ్ మినిస్టర్ గారు ఏమన్నా మేము కంట్రోల్ చేశాము, ఉక్కుపాదంతో అనిచేస్తున్నాము, మొత్తం కంట్రోల్ అయిపోయిందని చెప్తున్నారు ఒక పక్క. మరో పక్క ఇట్లా ఈ రకంగా ప్రైవేట్ పార్టీలో మద్యం, మరి బీర్ బాటిల్స్, విస్కీ బాటిల్స్, గంజాయిలు ఇలా పట్టుబడుతుంటే ఏమని మెసేజ్ ఇస్తారండి ప్రజలకి? సో ఇవాళ చాలా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇవాళ కాలేజెస్ లో కూడా వచ్చేసింది, చిన్న స్కూల్స్ లో కూడా గంజాయి వచ్చేసింది. చాక్లెట్ల రూపంలో, లిక్విడ్ గాంజా రూపంలో, రకరకాల రూపాలుగా వెళ్తుంది. ఇది ఒక పెద్ద బడా మాఫియా వ్యవస్థ అయిపోయింది. మాఫియా ఉంది ఆంధ్రప్రదేశ్ లో, గంజాయి మాఫియా. మరి ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది దేశం అంతా. కాబట్టి దీన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇవాళ ఈ ఇన్సిడెంట్ మనం ఇవాళ పోలీసు వ్యవస్థని మనం నిందించడం కాదు. ఇది పోలీసులు డిఫరెంట్ గా పోలీసులకు అప్రతిష్టే అవుతుంది. ఇది పోలీసు వ్యవస్థకు అప్రతిష్టే. ఖచ్చితంగా పోలీసులు పట్టుకొని నిర్మించాల్సిన వాళ్లే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ఇంకా ఎవరిని అడుగుతామండి? ఎవరిని అడుక్కోవాలి? ఎవరిని నిందించాలి? ఎవరిని ప్రశ్నించాలి? కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా ఒక మచ్చ, పోలీసు వ్యవస్థ కూడా మచ్చగా మిగిలిపోద్దండి. దీంట్లో నిజానిజాలు బయటకు రావాలి, వాస్తవాలు ఏంటో తెలియాలి. నిజంగా ఒక మైనింగ్ ప్రైవేట్ వ్యక్తుల ఫంక్షన్ లో దొరికిందా, మిగిలిపోతే తీసుకెళ్తున్నారా తర్వాత వాడుకోవచ్చని, లేకపోతే ఏం జరుగుతుంది ఏందని ఎంత ఫ్యాక్టర్స్ తెలియాలి. ఎవరైతే పట్టుబడ్డారో ఆ పోలీసులను ఇంటరాగేట్ చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళని ఇంటరాగేట్ చేసి విచారించాలి. నిజాలు బయటకు వస్తాయి. అసలు సోర్స్ ఏంటి, దీనికి ఎవరు సప్లై చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు, ఎలా వాళ్ళపడి, ఎంత పరిమాణం, ఇది ఎఫ్ఐఆర్ నమోదైందా? నిజంగా పట్టుబడితే ఎఫ్ఐఆర్ అక్కడే స్పాట్ లో ఎఫ్ఐఆర్ నమోదు అవ్వాలి. ఎఫ్ఐఆర్ కాపీలు ఇప్పటి వరకు కూడా పబ్లిక్ డొమైన్ లోకి రాలేదు. కాబట్టి దీన్ని కప్పిపుచ్చుకునే అవకాశం కల్పిస్తా ఉంది సురేష్ గారు. కాబట్టి ప్రజలు మరింత భయకంపితులు అవుతున్నారు. ఇవాళ వరకు కూడా పోలీసు వాళ్ళు ఉన్నారులే, ఇవాళ గంజాయిని ఎంతో కొంత కంట్రోల్ చేస్తారు అనుకుంటా ఉన్నాం. కానీ ఇవాళ పోలీసులే కొమ్ము కాస్తుంటే ఇంకా ఎవరు బాధ్యులు దీనికి? రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 2 సంవత్సరాల్లో 4,000 మందిని అరెస్ట్ చేశారండి. 1,800 కేసులు నమోదైనవి.
అధికారికంగా. ఇంకా అనధికారికంగా ఎంత ట్రాన్స్పోర్ట్ అవుతుందో పట్టుబడుతున్న గంజాయి ఇంకా లెక్కలేదు అది ఇవాళ. ఎస్ బాజీ గారు. సో ఏంటంటే ఇవాళ రిచెస్ట్ పార్టీల్లో కూడా గంజాయి ఒక 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 ఎంటర్టైన్మెంట్ ప్రొడక్ట్ లాగా మారిపోయింది సార్. కాబట్టి ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నాము? ఇవాళ మహిళలకి రక్షణ లేకుండా పోయింది. విద్యార్థులు ఎలా తయారవుతున్నారు అర్థం కావట్లా. నేరాల సంఖ్య పెరిగిపోయింది. కాదు బాజీ గారు, మీరు అన్నదానికి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం ఉదాహరణ కొన్ని నెలల క్రితం హైదరాబాద్ ఫామ్ హౌస్ లో రైడ్ జరిగినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక విశిష్ట అతిథి వెళ్ళాడు కదా, టీడీపీకి సంబంధించిన టీడీపీ సంబంధించిన ఎమ్మెల్యే అనుకుంటా, ఆయన పేరు గుర్తులేదు, ఎంపీ అనుకుంటా, ఎంపీనా ఆర్ ఎమ్మెల్యే, ఏలూరు నుంచా ఆయన గెలిచింది. బాజీ గారు ఆడి ఎందుకు బాజీ గారు అదే శేఖర్ రెడ్డి గారు గుర్తుంటుంది. శేఖర్ రెడ్డి గారు కాబట్టి పార్టీల్లో లెక్కరు లేదంటే ఇంకా వేరే హుక్కాలు ఇన్ ద సెన్స్ నేను అనేది ఈ గింజాయిలు పెట్టి కాదు, మామూలుగా కూడా ఈ ఫ్లేవర్స్తో హుక్కాలు అనేవి ఉన్నాయి ఏది లైసెన్స్డ్గా. కానీ గంజాయి అనేది ఈ మధ్యకాలంలో పార్టీల్లో సర్వసాధారణం చేసేసారనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది. రెండోది, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రతిదీ కూడా హోమ్ మినిస్టర్కి లేదంటే కనుక ప్రభుత్వానికి పై స్థాయి వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉండదు, తెలిసే అవకాశం కూడా లేదు, అన్ని చెప్పరని చెప్పేసి ఇంపార్టెంట్ ఆపరేషన్స్ అయితే తప్ప. అది ఓకే, కానీ దొరికిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, పోలీసుల మీదే ఈ రకమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇది ఎందుకు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు వాటి గురించి చెప్పకపోయినా అసలు మొత్తంగా ఓవరాల్గా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం హోంమంత్రి అనిత్ గారి మీద ఉంటుంది. ఆవిడ ఇప్పటి వరకు మరి మాట్లాడలా. డిఎస్పీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, క్లియర్ గా వివరించారు అసలు ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎక్కడి నుంచి దీన్ని తీసుకొస్తున్నాము, ఎక్కడ పట్టుబడింది, మొత్తం టోటల్ వివరించారు సార్ ప్రెస్ మీట్ పెట్టి. ఇంతవరకు ఎవరు చెప్పలేదు, మాట్లాడలేదు అబద్ధం. డిఎస్పీ బాలమురళీకృష్ణ గారు క్లియర్ గా చెప్పారు. చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంకా ప్రాబ్లం ఎప్పుడు సార్ రకరకాల కథనాలు అన్నిటికీ పడతాయి సార్. కథనాలు ఏముంది సార్, ఎవరైనా సృష్టించవచ్చు, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయొచ్చు, అది మామూలే సార్. నేను అడుగుతున్నా సార్, ఈ 2 సంవత్సరాల కాలంలో 10,000 కేసులు పెట్టాం సార్, గంజాయి మీద 9,600 కేసులు పెట్టాం సార్. ఆల్మోస్ట్ 70 నుంచి 75 మందిని దీన్ని అరికట్టాలి, ఆపాలి, కానీ ఏదో కేసులు పెట్టాం, ఏదో కన్నీళ్లు తుడిచినాం అనేది కాదు. వాస్తవం మాట్లాడుకుంటే ఒక్క నిమిషం వాస్తవం మాట్లాడుకుంటే అసలు గంజాయి అనేది 100% లేకుండా, అలాగే బెల్ట్ షాపులు అసలు ఒక్కటి కూడా లేకుండా ఉండేటటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడా ఉండే అవకాశమే లేదు. కానీ విరివిగా దాని మీద ఎటువంటి కంట్రోల్ లేకుండా, ఎటువంటి నిఘా లేకుండా విచ్చలవిడిగా దొరికితేనే దాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2, పోలీసులను ఎప్పుడైతే గనక ఈ రకమైనటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గంజాయికి సంబంధించిన గ్యాంగులతో కనుక మలాఖత్ అయితే అప్పుడు కూడా ఎక్కువగా కేసులు నమోదు చేయబడవు. కాబట్టి కేసులు నమోదు ఎక్కువ నమోదు చేస్తున్నారంటే ఎక్కువగా పోలీసుల నిఘా ఉంటుంది, ఆ రకంగా ముందుకెళ్తున్నారని భావించవచ్చు. కానీ ఎట్ ది సేమ్ టైం ప్రొడక్షన్ కూడా ఆ రకంగా ఉందా అంటే విరివిగా ఈ వ్యాపారం జరుగుతుందా, అలాగే ఎక్కువ మంది ఈ బిజినెస్లోకి వస్తున్నారా అనే అనుమానాలు ఆ కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇట్స్ వెరీ హై టైమ్ అట్లీస్ట్ హోమ్ మినిస్టర్ షుడ్ అడ్రస్ దిస్ ఇష్యూ, పర్టికులర్లీ దిస్ ఇన్సిడెంట్, యాజ్ షీ ఈస్ ద హెడ్ ఆఫ్ ది హోమ్ డిపార్ట్మెంట్. కాబట్టి చూద్దాం ఆవిడ రేపు ఏమన్నా స్పందిస్తారేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ శ్రీకాంత్ గారు, లక్ష్మణ్ గారు, శేఖర్ రెడ్డి గారు అండ్ బాజీ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.